హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మధుకర్ రెడ్డి. మొత్తంగా ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి ఇంకో కొద్ది గంటల్లో ముగింపు రానున్నది. కరీంనగర్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఒక పొలిటికల్ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇంకో కొద్ది గంటల్లో మేయర్ కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు గత 2 రోజులుగా చాలా రాజకీయ చర్చగా మారిన సందర్భం. ఓవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కరీంనగర్ కార్పొరేషన్ లో 30 సీట్లు సాధించిన బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా 2 రోజుల పరిణామాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తాము కూడా రేసులో ఉన్నామంటూ ప్రకటన చేయడంతో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక రకంగా చూసుకుంటే 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ లో 30 సీట్లు గెలుచుకొని ఎక్స్ అఫీషియోతో పాటు 33 సీట్లకు సమానంగా ఉన్న బీజేపీ పార్టీ మరో 2 ఇండిపెండెంట్ చేరికతో 35కు చేరిన నేపథ్యంలో మెజార్టీ అబ్జల్యూట్లు ఉన్నప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ ప్రకటన ఒక్కసారిగా రాజకీయంగా ప్రకంపనలు కాకుండా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కరీంనగర్ లో కాంగ్రెస్ కు 14 కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కు 9 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఎంఐఎం కు 3, మిగతా 8 మంది ఇండిపెండెంట్ గెలిచిన నేపథ్యంలో వీరంతా ఒక కూటమిగా ఏర్పడి బీజేపీకి పీఠం దక్కకుండా చేస్తున్న ఒక ఆరోపణల పైన సంజయ్ మండిపడ్డ నేపథ్యం. మొత్తంగా చూస్తే ఇంకో కొన్ని గంటల్లో తేలిపోయింది. బీఆర్ఎస్ ఈ ఓటింగ్ కు దూరంగా ఉంటుందనే సమాచారం మేరకు ఒక్కసారిగా రాజకీయ సమీకరణలన్నీ మారాయి. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో పీఠం ఎక్కేదనే నేపథ్యంలో మిగతా పార్టీలన్నీ రాజకీయ సమీకరణలు చేసుకుని ఇండిపెండెంట్ తెరపైకి తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో డెమోక్రసీలో మెజార్టీస్ లా అనే నేపథ్యంలో అబ్సల్యూట్లీ మెజార్టీ ఉన్న బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ సీటును కైవసం చేసుకున్నాయని తెలుస్తోంది. మొత్తంగా క్యాంపు రాజకీయాలు 2 రోజులుగా పూర్తిగా సమీకరణాలు, అభ్యర్థుల కిడ్నాపులు, కొన్ని పార్టీలకైతే విప్పు జారీ చేసిన సందర్భం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ కి సంబంధించి 2 అప్పటికే బీఏపీలో చేయడంతో ఆ పార్టీకి సంబంధించిన నేతలు వీరికి విప్పును కూడా జారీ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక నేపథ్యం అయితే ఈ రోజు కొద్ది గంటల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జరగబోయే మేయర్ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీస్ సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకొక రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఎట్లాగో ఎన్నికలకు దూరం ఉంటే మిగతా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కూడా రాకపోతే అబ్సల్యూట్లీ అక్కడ మెజార్టీ లేకపోతే కోరం లేని క్రమంలో వాయిదా వేయొచ్చు మేయర్ ఎన్నికలన్నీ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ 40 మంది కన్నా ఎక్కువగా వస్తే అందులో వచ్చిన మెజార్టీకి మేయర్ సీట్ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో 33 మందితోని 33 కార్పొరేటర్ల సభ్యులతోని హాల్లోకి వస్తున్న బీజేపీకి అబ్సల్యూట్లీ మెజారిటీ ఉండే అవకాశం ఉంది. ఎట్లా చూసినా కూడా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ పీఠం బీజేపీ ఖాతాలో చేరనుంది. అయినప్పటికీ కూడా రాజకీయంగా ఒక రకంగా బీఆర్ఎస్ 2 రోజుల నుంచి కూడా స్తబ్దతగా ఉండి ఈ రోజు ఓటింగ్ కు రావట్లేదని ఒక సమాచారంతో ఒక్కసారిగా బీజేపీ ఈ సీటును కైవసం చేసుకున్నట్టుగా తేటతెల్లమైందని తెలుస్తుంది. ఒకవేళ ఈ చర్చ కనుక వేరే అయి మళ్ళీ వీళ్ళంతా కలిసి ఎంఐఎం, ఇండిపెండెంట్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఒకవేళ హాల్లోకి వస్తే మరొకసారి రాజకీయ చర్చ ఊపందుకునే అవకాశం ఉంది. మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారా అనే ఒక ఉత్కంఠ కూడా రేగనుంది. మొత్తంగా ఇవన్నీ ఊహాగానాలు, చర్చల మధ్య రాజకీయ రగడ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం తన పని తాను చేసుకొని పోతుంది. తమ సభ్యులతోని కొద్దిసేపటి క్రితమే పెద్ద ర్యాలీతో బయలుదేరి కరీంనగర్ రావడం జరిగింది. మొదట సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికోసమని వీరంతా రావాల్సింది కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం అయిన తర్వాతనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తానికి ఎలా సమీకరణలు చూసినా కూడా ఈ కూటమంతా కలిస్తే తప్ప బీజేపీని ఎదుర్కొనే అవకాశం లేదు. కానీ ఇవన్నీ కూడా సమీకరణ నేపథ్యంలో కలిసే అవకాశం లేదనే రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అబ్సల్యూట్ గా మెజార్టీతోని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.